హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. పత్రికా స్వేచ్ఛపై దాడి, విలేకరిపై బెదిరింపులు, ప్రజాస్వామ్యానికి ఇది ముప్ప. జగిత్యాల జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం భర్తీపూర్ గ్రామంలో పత్రికా స్వేచ్ఛపై దాడి జరిగినట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఆంధ్రప్రభ పత్రికకు మెట్పల్లి ప్రాంతంలో పనిచేస్తున్న విలేకరి మేకల శివపై గ్రామ వీడీసీ సభ్యులు బెదిరింపులకు దిగినట్లు సమాచారం. గ్రామంలో ఉన్న ఒక బాబాకు సంబంధించిన అంశంపై శివ ఒక వార్త ప్రచురించారు. ఆ వార్తపై అభ్యంతరం వ్యక్తం చేసిన వీడీసీ సభ్యులు, బాబా గురించి వార్త ఎందుకు రాశావు, నీకు సమాచారం ఎవరిచ్చారు, ఇన్ఫార్మర్ పేరు చెప్పాల్సిందే అంటూ తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తుంది. సమాచార దాతల గోప్యతను కాపాడడం జర్నలిస్టుల ప్రాథమిక బాధ్యత. అలాంటి సమయంలో ఇన్ఫార్మర్ వివరాలు వెల్లడించాలంటూ బెదిరించడం పత్రికా విలువలకు వ్యతిరేకమని స్థానిక జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వార్తలు రాస్తే బెదిరింపులా? ఇది ప్రజాస్వామ్యమా లేక భయపెట్టే ప్రయత్నమా? ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పత్రికా స్వేచ్ఛను కాపాడాలని వారు కోరుతున్నారు. విలేకరులపై బెదిరింపులు కొనసాగితే నిజాలు వెలుగులోకి రావడం కష్టమేనని, భర్తీపూర్ ఘటనపై అధికారుల చర్య ఏమిటో చూడాలి. మరి చెప్పండి. చెప్పనా? ఎవరు వచ్చింది మీ దగ్గరికి? సామి వచ్చిండు. అదే మరి మీరు వేసారు కదా, మా గ్రామస్తులు ఎవరు చెప్పిండు? పేరు చెప్తారా? ఎందుకు ఇప్పుడు అక్కడ ఊరుకున్నాము, అది ఊరు మీదకి కట్టాడు, అది ఊరు మీదకి కట్టంగా మీరు ఏంటికి రాసిర్రు? అది ఏంటి మన వాళ్ళు వచ్చి చెప్పిర్రు నీకు? మీరు ఎవరన్నా మాట్లాడేది? పెద్ద మనుషులు చెప్పిర్రా? మీరు ఎవరు మాట్లాడేది ఎవరు అంటున్నా? పెద్ద మనుషులం. ఏ పెద్ద మనుషులు? ఊరు మీద పెద్ద మనుషులం. చెప్పు, వాళ్ళు చెప్పారు నీకు? మేం చెప్పినా? పెద్ద మనుషులు బీడీసీలకి చెప్పిర్రా బంద్ చేయమని? అరే ఎవరో చెప్తారా? ఇప్పుడు మీకు ఏమవుతుంది? దాంతో ఏమొచ్చింది? మాకు అవసరం, అది మాకు జాగాలు కట్టుకోగా మీరు రాసుడు ఏంది? మేము కట్టుకోగా మీరు రాసుడు ఏంది? కట్టుకున్న దానికి ఎవరు రాయలేరు. అది ఎవరు కట్టిన దాని గురించి ఎవరు రాసింది? చెప్పు. చదివినావా? అది మీ పేరేంది? రాసినావా? మీ పేరేంది? నా పేరా రాములు. ఏం రాములు? లోసారప్ రాములు. లోసారప్ రాముల? పెద్ద మనుషులు అందరం కూకున్నాం. ఊరు కూకున్నది. ఊరోళ్ళం కూర్చున్నాం. ఎస్పీ తారీఖు పోవచ్చు, మీరు పోవచ్చు. అన్ని తెలుసుకున్నాం. ఎస్పీ దగ్గరికి పోతాం ఇది తీసుకొని. మరి గ్రామస్తులను ఎందుకు మెన్షన్ గ్రామస్తులను అని ఎందుకు? మీరు పోవచ్చునే, మీరు ఎస్పీ గారి దగ్గర పోవచ్చు, ఎక్కడికైనా పోవచ్చు. మీరు ఇప్పుడు కాదు, గ్రామస్తులను ఎందుకు మెన్షన్ చేసిన సామి? గ్రామస్తులు ఎవరు చెప్పిళ్ళు? మీకు గవి మీకు ఇన్ఫర్మేషన్ ఎందుకే? మీరు ఏదైనా ఉంటే చూసుకోండి. పేరు కావాలా? చెప్పిన పేరు కావాలా? పేరు చెప్పాలి అంతే. నీకు వాళ్ళు చెప్పిర్రు అది అంతే. మాకు ఏం చేస్తారా? పేరు చెప్తే అతనికి ఒత్తిడి మేము ఊళ్ళో మాట్లాడుకుంటాం. ఏం చేస్తారు? మేము ఊరికి మంచిగా చేసుకోగా మీకు అది ఏంది? అప్పుడు ఏంటి చెడు ఏం చేసినాం మేము? ఏంటికి రాసిర్రు? అది ఏంటిది రాసిన? ఏం రాసినాం? పేపర్ ఏం రాసినా ఒకసారి చెప్పు కదా. దేని గురించి రాసిన? దేని గురించే? అది బంద్ చేయమని రాసిరు కదా. ఏది బంద్ చేయమని రాసినాం? కమాన్ కట్టుడు. కమాన్ కోసం ఎవరు మాట్లాడలేదు. మీరు మీ సమస్య మీద ఏదో ఉన్నది ఊర్లే. కమాన్ సమస్య ఉంటున్నది. ఇంకోటి బాబా. అరే బాబా సమస్య మీ ఊరికి ఎందుకే? అది ఊరిది కాకపోతే ఊరోలో చెప్పిస్తున్నా పని. ఊరోలో చెప్పిస్తున్నా? ఊరితోనే ఉన్నది. అది ఊరోళ్ళు పెద్ద ఊరు కట్టుకుంటేనే ఉండేది. ఇప్పుడు ఏమైంది? నాకు ఫోన్ చేసి మీరేం మాట్లాడుతున్నారు? నాకెందుకు ఫోన్ చేశారు? నేను విలేకరునే. మీరు మాకు ఫోన్ చేయొద్దు. మీరు మాకు ఫోన్ చేయొద్దు, ఓకేనా? మీరు ఏదైనా ఉంటే ఇప్పుడు ఎస్పీ గారి దగ్గర పోతున్నారు కదా, మీరు ఫోన్లీ. మరి ఇంకేంది మరి మీరు అంటే వీడియోస్ అని చెప్పి నన్ను కూడా బెదిరిస్తున్నారు. ఇప్పుడు పేరు చెప్తే అతన్ని ఎంత బెదిరిస్తారు మీరు ఊళ్ళే? గ్రామ బహిష్కరణ చేస్తారా వాళ్ళకి? మీరు వాళ్ళ మీకు చెప్పినోడు పేరు ఏంది చెప్పు. మేమెందుకు చెప్తామా?
అది వాస్తవమా కాదా? ఇప్పుడు కమాన్ సమస్య ఏదో నాకు తెలియదు. ఇప్పుడు మీరు కొత్త సమస్య డిస్కషన్ పెట్టిండు. ఓకేనా? అన్న అట్లా హలో ఓకే, నేను రైట్. ఇప్పుడు మీరు కాదు ఎస్పీ గారి దగ్గరికి పోయేది, నేనే పోయి కంప్లైంట్ ఇస్తాను. నాకు మీరు నాకు వీడీసీ అని చెప్పి నాకు ఫోన్ చేసి బెదిరిస్టోళ్ళు ఆయనలా. హలో చెప్పన్నా, ఎవరు మీరు మాట్లాడేది? పేరు చెప్పు ఫస్ట్. చెప్తా, పేరు చెప్తా కానీ అయితే ఇనుండి మీరు ఒకసారి మీ పేరు చెప్పు. నా పేరు మేకల శివ, ఆంధ్రప్రభ, నేను రిపోర్టరు, మెట్పల్లి ఆర్సీ. నేను దిలీప్. నేను ఏ దిలీప్? దిలీప్ ఎవరు? కుమ్మరి దిలీప్, వీడీస్ మెంబర్ని మేము. ఓకే, అయితే మేము అక్కడ ఏదున్నా చెప్పండి. మా ఊరికి మీ కనసనాలో జరుగుతుందా అది? ఏది అక్కడ ఏం జరిగినా మీ కనసనాలో జరుగుతుందా? మాకు 10 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఎవరు కూడా ఏం చేయాలి. ఆయన చేసే మంచి పనులు మాకు ఊళ్ళో ఎంతో మంది మేము పోతాము, బయట రోళ్ళు వస్తారు, ఎందరో వస్తున్నారు. ఇప్పుడు మీరు మంచి చెప్పిందా? మీ వీడియోస్ తరఫున మంచి రాస్తాం. అదే చెప్తున్నా. ఒకటి నేను చెప్పేది ఏంటంటే, మా డ్యూటీ ఏంది, మీరు చెప్పిన వాళ్ళ పేరు చెప్పులని బెదిరించుడు కాదు నన్ను. అర్థమైందా? ఇప్పుడు ఆయన ఊరుకు స్కూలుకు ప్రతి దానికి ఆయన ఎంత తెలిపేస్తుండే, ఇక్కడనే కాదు చుట్టుపక్కల చేస్తుండే. కాబట్టి మేము కూడా ఒక మంచి మార్గంలో పోతుండ్రు కాబట్టి మేము కూడా ఆయనకు సపోర్ట్గానే ఉన్నాము. అంటే ఏదైనా అంటే మాకు ఊరు నుంచి ఏదో ఒక రూపాయి కావాలన్నా, లేకుంటే ఏదైనా పని కావాలన్నా, అనుకోకుండా పిల్లలు లేదన్నా, లేదు గరీబులు ఉన్నా అది ఉన్నా ఆయన కొంచెం హెల్ప్ చేసుకుంటే వెళ్ళిపోతుండే. ఫౌండేషన్ పెట్టుకున్నాడు ఆయన. అట్లా నీ దొంగ బింగ అంటే 10-15 సందులు ఏంది, మరి ఇప్పుడు ఏమొచ్చింది? మేము ట్రస్ట్ దాని గురించి చేయలేదు. ట్రస్ట్ పెట్టుకొని ఇట్లాంటి పనులు చేస్తున్నాను పెట్టినాం దాంట్లో. అదే నేను ట్రస్ట్ గురించి తప్పు మాట్లాడలేదు. ట్రస్ట్ పేరు చెప్పుకొని మా ఊరు అంటే చుట్టుపక్కల దగ్గర ఎక్కడ తెలియకపోవు, ఇప్పుడు ఎక్కడెక్కడనో తెలిసిపోయింది. అట్లంటే మేము బీడీస్ వాళ్ళమే కంప్లైంట్ ఇస్తుంటాం కదా. అక్కడ దర్గా ఉండే అక్కడ ఎవరు మేము ప్రతిసారి మాకు పాత మేము రియాప్టేషన్ లేదు, అక్కడ నుంచి వచ్చి అక్కడ ఆ దేవుడు ఏందో ఇక్కడ నిలుపుకున్నాము. ఇక్కడ కూడా మాకు ప్రతి సంవత్సరము అంగరంగ వైభవంగా మేము జరుపుకుంటాం మంచిగా. గట్లా సరే. ఇప్పుడు అలానే వార్త పెట్టినా అది అవాస్తవం అయితే నా మీద కేసు చేసుకోపోలేనా? సరే అది అవాస్తవం అయితే నా మీద కేసు చేసుకోండి. మీరు నన్ను బెదిరించు కరెక్ట్ కాదు. అది వీడీసీ అని చెప్పి బెదిరించు కరెక్ట్ కాదు. ఒక క్యాండిడేట్ అదే క్యాండిడేట్ ఫోన్ చేసి ఒకటి అన్న ఒకటి చెప్పండి. అయితే గ్రామస్తులు అనేసరికి గ్రామస్తులు ఎవరు ఇచ్చింది? అవునన్నా, ఎవరు ఇస్తారు? గ్రామస్తులు ఇస్తారు, కంప్లైంట్ ఇస్తారు. వాళ్ళ పేరు బయట పెడతాను. మీరు నన్నే ఈ రాములు అనే మనిషి నన్నే ఇంత బెదిరిస్తుండు, వాని పేరు చెప్తే వాడిని ఉంచుతారా మీరు అక్కడ? ఈ రాములు అనే మనిషి నేనే కంప్లైంట్ ఇస్తాను.